నమస్తే తెలుగు వారి విశ్వవేదిక టీవీ9 వార్ధికి స్వాగతం. పక్కా ప్లాన్ తోనే జగన్ పై అటాక్ జరిగిందా? నిజంగానే షార్ప్ షూటర్ ని వినియోగించారా? అసలు దాడి వెనుక ఉన్న అసలు కుట్రదారులు ఎవరు? వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ వార్ధి కార్యక్రమంలో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడదాం. నాగార్జున గారు నమస్తే అండి. నాగార్జున గారితో ఎన్ఆర్ఐలు కాల్ చేయాల్సిన నంబర్స్ 914023490015 అలాగే 914023490016 అలాగే వాట్సాప్ వీడియో కాల్ నంబర్ 8006036036. నాగార్జున గారు, సీఎం జగన్ పై జరిగిన రాయ్ దాడి ఘటనకు సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? ఎవరు దాడి చేశారు, ఎవరు దీనికి పాల్పడ్డారు అనే దానికి సంబంధించి? ఎస్ అండి, జగన్మోహన్ రెడ్డి గారి మీద నిన్న ఒక దాడి జరిగిన విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కాదు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. దీని మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ప్రభుత్వాలు సీరియస్గా దీని మీద పోలీసులు దీని మీద సీరియస్గా ఎంక్వైరీ చేస్తున్నారు. సో ఎక్కడైతే సంఘటన జరిగిందో ఆ ఘటన జరిగినటువంటి దగ్గరలోనే ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్ మీద నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేశారనేది ప్రాథమికంగా పోలీసులు వారు అంచనా వేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి క్లూస్ టీమ్స్ పోలీసు జాగిలాలతో అక్కడ ఒక ఎంక్వైరీ జరుగుతుంది. దాంతోపాటు డ్రోన్ కెమెరాస్తో కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ అంచనా వేయడం కూడా జరుగుతుంది. కాబట్టి పోలీసులు ఎవరు దాడి చేశారనే దాని మీద ఖచ్చితమైనటువంటి సమాచారం కోసం ఎంక్వైరీ జరుగుతుంది. ప్రాబబ్లీ మరో 24 అవర్స్లో అయినా దాన్ని ఛేదిస్తారని నమ్ముతున్నాం. రైట్ అండి, కాలర్ రెడీగా ఉన్నారండి. కాలిఫోర్నియా నుంచి ఆనంద్ గారు. ఆనంద్ గారు, మీ ప్రశ్న అడగండి. నమస్తే అండి. ఈ దాడికి సంబంధించిన 2 ప్రశ్నలు ఉన్నాయండి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కి. ఫస్ట్ ప్రశ్న వచ్చేసి, దాడి జరిగినప్పుడు ఎలక్ట్రిసిటీ తీసేశారు, దాంతో పాటు పోలీసులు ఏం చేయలేకపోయారు దాడి జరుగుతుంటే. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఉంది, దానికి సంబంధించిన యాక్షన్ తీసుకోవడం, ఎలక్ట్రిసిటీ అఫీషియల్ ని కానీ పోలీస్ అఫీషియల్స్ కానీ సస్పెండ్ చేయడం అలాంటి ఇంతవరకు ఏ రకమైన యాక్షన్ కూడా తీసుకోలేదు. మీరు విచారణ చేపట్టారు కానీ అక్కడ ఉన్న వాళ్ళ వైఫల్యం కూడా ఉంది కదా. సో మేము వచ్చే నెల రోజుల్లో మీరు ఎలక్ట్రిసిటీ అఫీషియల్స్ కానీ పోలీసుల మీద కానీ యాక్షన్ తీసుకునే ఉద్దేశం ఉంటే నెక్స్ట్ 1 month లో జరుగుతుందా? ఇది ఫస్ట్ క్వశ్చన్ అండి. రెండో క్వశ్చన్, లాస్ట్ టైం జగన్ గారి మీద కోడి కత్తి జరిగిందనమాట. ఆ టైంలో జగన్ గారు పాపం 5 ఏళ్లలో చాలా బిజీగా ఉన్నారు కదా, సో స్టేట్మెంట్ ఇవ్వడానికి రాలేకపోయారు. ఈసారి కూడా రాగలుగుతారా? ఇంకొక 5-10 ఏళ్ళు పడుతుందా అండి స్టేట్మెంట్ ఇవ్వడానికి? దీని మీద వైసీపీ వాళ్ళు క్లారిటీ ఇవ్వగలుగుతారండి? థ్యాంక్ యూ. రైట్ అండి. ఆనంద్ గారు, కాలిఫోర్నియా మీద గురించి మీరు మాట్లాడడాన్ని మేము చాలా ఆనందంగా స్వీకరిస్తున్నాం. మీరు అడిగినటువంటి ఫస్ట్ ప్రశ్న చాలా మరి తెలిసి అడుగుతున్నారో తెలియక అడుగుతున్నారో లేకపోతే ఎల్లో మీడియా పెట్టుకున్నటువంటి గంతలు కట్టుకుని అడుగుతున్నారో నాకు అడగట్లేదు. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ప్రభుత్వాన్ని నడుపుతున్నారా లేదా ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా అనేది పూర్తిగా హస్తగతం చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతూ మిగతా అఫీషియల్స్ మీద రివ్యూ, మిగతా రకాలైనటువంటి శాంతి పద్ధతుల మీద ఉన్నటువంటి మొత్తం టేక్ ఓవర్ చేసుకుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానా జగన్మోహన్ రెడ్డి గారా అనేది ఒకసారి మీరు ఆలోచించుకుంటే మంచిది. జరుగుతున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా రివ్యూలు చేయాలి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా డెవలప్మెంట్ చేయాలి, వాలంటీర్లు తీసుకెళ్లి పెన్షన్స్ గడప గడపకి అందించాలి, ఇటువంటి ప్రజా ఆమోదయోగ్యమైనటువంటి చర్యలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చేటప్పుడు ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా వచ్చింది, ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు కాబట్టి వారి మీద ఇవన్నీ అవసరాలు లేవు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి గారు ఆపద్ధర్మ ప్రభుత్వం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయి ముఖ్యమంత్రి కాబట్టి వారి మీద తీసుకోవాలి. ఇదంతా అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దీని మీద ఎంక్వైరీ చేసింది. అక్కడ కరెంట్ ఎందుకు తీయాల్సి వచ్చింది, దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఎవరెవరు ఉన్నారు, దీనికి సంబంధించి ఎవరైతే స్పెషల్ ఫోర్స్ ముఖ్యమంత్రి గారి దగ్గర వాళ్ళు ఉన్నారా, లేకపోతే లా అండ్ ఆర్డర్ నిర్వహిస్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి డీసీపీలా, ఐజీలా, లేకపోతే మరొకరు ఉన్నారో వీరందరి మీద ఏమేమి యాక్షన్ తీసుకోవాలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యాక్షన్ తీసుకుంటారు. కాబట్టి ఎంత తొందరగా జరుగుతుందో అంత తొందరగా జరుగుతుంది. మీకు కంపారిజన్ ఆనంద్ గారు, మొన్న ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చిలకలూరుపేటకు వచ్చారు. ఇక్కడ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇక్కడ చిలకలూరుపేటకు వచ్చినప్పుడు అక్కడ ఏదో కొంత శాంతి భద్రతల విఘాతం జరిగింది, పోలీసులు కమ్యూనికేషన్ కుదరలేదంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దీని మీద చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు గారు, పురంధేశ్వర్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఈసీకి ఎందుకు లెటర్ రాశారండి? రాయాల్సింది ప్రధానమంత్రి గారు కదా, ప్రధానమంత్రి గారు పదవిలోనే ఉన్నారు కదా, మరి మీరు ఎందుకు నేరుగా పోలీసుల మీద చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి ఎందుకు రాలేదు? మీరు ఏసీఐకి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు మరొకటి, కోడికత్తికి జగన్మోహన్ రెడ్డి గారు బాగా బిజీగా ఉన్నారంటే నిజమేనండి. చంద్రబాబు నాయుడు గారు ఓడికిపోయాడు కాబట్టి ఆయన ఫ్రీగా ఉంటాడు, పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలవలేదు కాబట్టి ఆయన ఫ్రీగా ఉంటాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు కదా, అందుకని ఆయన బిజీగా ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి తరపున ఒక అడ్వకేట్ గారు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి వాదనలు అడ్వకేట్గా కోడికత్తి కేసులో ఎవరైతే ఉన్నారో నిందితుడు జూపల్లి శ్రీనివాసరావు గారికి, వారికి సంబంధించి అక్కడే చెప్పారు. దాని గురించి సమాచారం అంతా కోర్టుకి చెప్పడం జరిగింది. కోర్టుకి ఎప్పుడు ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందించాలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు దానికి సహకారం అందిస్తారు. నేను వస్తానా రానో జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు తెలియజేశారు. కోర్టుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు రాకపోయినా పర్లేదని ఎగ్జామ్షన్ ఇచ్చారు. మరి కాలిఫోర్నియాలో ఉన్న ఆనంద్ గారికి, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకంత ఇబ్బంది అవుతుందో అనేది మాకు అర్థం కావట్లేదు. కాబట్టి కోడికత్తి కేసులో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారో, ఇప్పుడు రాళ్ళేసే సంఘటనలో ఎవరు ఇన్వాల్వ్ ఉన్నారో, ఆనంద్ గారి సహాయంతో, ఆనంద్ గారి ఆశీస్సుల మేరకు ఖచ్చితంగా వారు ఎవరైతే ఇందులో భాగం ఉన్నారో వారందరి మీద ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా వారు కోడికత్తి కేసు పర్యవేక్షిస్తున్నటువంటి ఎన్ఐఏ కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తుందని నమ్ముతున్నా. రైట్ నాగార్జున గారు, నెక్స్ట్ కాలర్ న్యూయార్క్ నుంచి శ్రీధర్ గారు లైన్ లో ఉన్నారండి. శ్రీధర్ గారు మాట్లాడండి. హలో శ్రీధర్ గారు. ప్రతిభ గారు నమస్తే అండి, బాగున్నారా? నమస్తే అండి, బాగున్నానండి. మీ ప్రశ్న అడగండి. నాగార్జున గారు నమస్తే అండి. నమస్తే. నా పేరు చారి, కెన్యా నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడు జగన్ గారి మీద నిన్న దాడి జరిగిన తర్వాత మామూలుగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళు వాళ్ళకు జరిగితే ఒకలాగా, వేరే వాళ్ళకు జరిగితే ఒకలాగా స్టేట్మెంట్ ఇస్తున్నారు. దీని గురించి మామూలుగా ఈ దాడిలో వీళ్ళ ఇన్వాల్వ్మెంటేనా, వైఎస్ షర్మిల గారి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందా? అది ఒక క్వశ్చన్ అన్నది. రెండో క్వశ్చన్ ఏంటంటే, వైసీపీ మేనిఫెస్టో ఎప్పుడు రిలీజ్ అవడానికి అవకాశం ఉంది? మూడో క్వశ్చన్ ఏంటంటే, మామూలుగా ఈ క్యాంపగైన్లో ఎందుకు వైఎస్ భారతి గారిని కూడా ఇన్వాల్వ్ చేస్తే కొంచెం, అంటే ఇప్పుడు జగన్ గారుకి గాయం అయింది కాబట్టి ఆవిడ కూడా కొంచెం ఇన్వాల్వ్ చేస్తే కొంచెం జనాలు దాన్ని బట్టి ఎక్కువ కొంచెం ఆదరణ రావడానికి అవకాశం ఉందండి. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, చంద్రబాబు నాయుడు గారి మీద చాలా కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఆ కేసుల్ని ప్రజల్లోకి ఎందుకు బలంగా మన వైసీపీ వాళ్ళు తీసుకెళ్ళలేకపోతున్నారు? ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఈ వైసీపీ గురించి, జగన్మోహన్ రెడ్డి గురించి అన్నీ ఉన్నాయి లేనిపోని తీసుకెళ్ళి ఇచ్చేస్తున్నారు. కాబట్టి మనం ఉన్న వాటినే ఎందుకు మనం మీడియా ద్వారా కానీ లేదంటే బాగా జనాల్లోకి ఎందుకు తీసుకెళ్ళలేకపోతున్నాము? ఇవన్నిటికీ నాకు కొంచెం అన్నిటికీ ఆన్సర్ చేయండి సార్ ప్లీజ్. చారి గారు, మీరు 4 ప్రశ్నలు అడిగారు. 4 ప్రశ్నలకి సమాధానం. ఒకటి, దాడి జరిగింది, దాడిలో ఎవరెవరు పాత్రలు ఉన్నాయి ఏంటి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీద మీడియా ట్రయల్ నిర్వహించాలదలుచుకోలేదండి. చంద్రబాబు నాయుడు గారు 13వ తేదీ అంటే దాడి జరిగినటువంటి మధ్యాహ్నం తాడికొండలో ఒక మీటింగ్ పెట్టి ఏం చెప్తున్నాడంటే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని గాడిదతో పోల్చి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రాంతానికి వచ్చినప్పుడు వీలైతే రాళ్లతో కొట్టండి, రాళ్ళు మీకు అందులోకి లేకపోతే ఈ చేతికి ఏది దొరికితే దాంతోనే దాడి చేయండి అని చెప్పడం, సాయంత్రమే జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయడం. చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా అమరావతి ప్రాంతంలో ఎక్కడ తిరిగినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని బచ్చాని స్పందించడం, జగన్మోహన్ రెడ్డి గారి మీద కావాల్సినటువంటి స్థాయిలో ప్రజల్ని భౌతిక దాడులకు ఉసిగొల్పడం, లేకపోతే పవన్ కళ్యాణ్ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు రా చూసుకుందాం, కత్తులతో వస్తావా, కటారులతో వస్తావా, రాడ్డులతో వస్తావా, హాకీ స్టిక్కులతో వస్తావా,
దమ్ముంటారా రోడ్డు మీద కొట్టుకుందామా బయట కొట్టుకుందామని ఇట్లా సినిమా డైలాగులు కొట్టడం, ఇవన్నీ జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక దాడి జరగడం, దాడి జరిగిన తర్వాత ఎవర్రా గుమ్మడికాయ దొంగలంటే భుజాలు తడువుకున్నట్టు అచ్చెన్నాయుడు, బోండా ఉమ, బోడే ప్రసాద్, బుచ్చయ్య చౌదరి, కింజరపు అచ్చెన్నాయుడు వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారే తమకు తాముగానే రాయేపించుకున్నాడు, ఇది కోడికత్తి లాంటి ఒక కేసు అని చెప్పి దాన్ని తక్కువ చేయాలి, చులకన చేయాలి, పలుచన చేయాలనేటువంటి ప్రవర్తించడం, వీటన్నిటికీ జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద దూరంగా ఒక 100 మీటర్ల దూరం నుంచి చాలా వేగంగా ఒక రాయి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని తగలడమే కాకుండా ఆ ఫోర్స్కి పక్కన ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి కూడా ఒక బలమైనటువంటి గాయం ఏర్పడడం, దీని వెనకాల ఖచ్చితంగా కుట్ర కోణం ఉంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అనుమానించడం జరిగింది. దీని మీద వైఎస్ షర్మిల గారు ఉన్నారా, లేకపోతే సీతారాం ఏచూరి గారు ఉన్నారా, లేకపోతే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఉన్నారా, లేకపోతే నరేంద్ర మోదీ గారు ఉన్నారా అనేది స్పెసిఫిక్గా ఒకరి మీద ఉన్నారా, ఎవరెవరు ఉన్నారు అనే దాని మీద ఖచ్చితంగా ఒక ఎంక్వైరీ జరిగితే తెలుస్తుంది. అన్నిటిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీరందరి మీద జరుగుతుంది కాదు, అన్ని వేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక హత్యాయత్నం జరిగితే, జగన్మోహన్ రెడ్డి గారిని ఫిజికల్గా ఎలిమినేట్ జరిగితే సడన్గా ఒక పొలిటికల్ గెయిన్, మర్డర్ ఫర్ ద గెయిన్ అనేది ఎవరి వైపు ఉంటుందంటే చంద్రబాబు నాయుడు గారి వైపు ఉంటుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా ప్రజలను కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ భౌతిక దాడులకి ఉసిగొల్పేలా రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేశారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేసింది, కానీ ఉద్దేశపూర్వకంగా విమర్శలు చేయడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం కాదు. దాంతోపాటు మేనిఫెస్టో గురించి కెన్యాలో ఉన్నటువంటి షారి గారు ఏ విధంగా ఉబలాట పడుతున్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో సహా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా మేనిఫెస్టో ఎప్పుడు ఉంటుంది అని అంటున్నారు. బహుశా ఉగాది నాటికి రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు, మేబీ శ్రీరామనవమికి ఏమన్నా వస్తుందేమో. తర్వాత భారతి గారు కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి అండదండగా కుటుంబ పరంగా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి వ్యాపార కార్యకలాపాలో సతీమణిగా తనకు సంబంధించినటువంటి మద్దతు ఉంటుంది, కానీ రాజకీయంగా పెద్దగా ఆవిడ ఇన్వాల్వ్ అయ్యేటువంటి పరిస్థితులు ఉండవు. పులివెందుల లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేసే ప్రాంతంలోనే ఉంటుంది. కాబట్టి బహుశా భారతి గారి యొక్క ప్రచారం గురించి నేను పెద్దగా అంతకు మించి చెప్పలేను. తరువాత చంద్రబాబు నాయుడు గారి కేసుల గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఎటువంటి సమాచారం ఉండేది కాదు. ఒక సెక్షన్ ఆఫ్ మీడియా నాణ్యానికి ఒకవైపు ఉన్నటువంటి వాటికే చూపించేది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అన్ని కేసుల వివరాలు ప్రజా బాహుల్యంలోకి రావడం, దాని మీద కేసులు జరగడం, దాని మీద పోలీసులు రిమాండ్ ఛార్జ్షీట్లు వేయడం, చంద్రబాబు నాయుడు గారే రాజమండ్రి సెంట్రల్ జైల్లో 53 రోజులు కఠిన కారాగార శిక్ష ఇవ్వడం, తప్పని పరిస్థితుల్లో బాడీ నుండి చాలా విపరీతమైన రోగాలు ఉన్నాయని, కళ్ళకి రిజిస్టర్ చేసుకోవాలని, రోగాలు ఉన్నాయని, కార్డియాటిక్ అరెస్ట్ అని ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు చెప్పి ఆయన కూడా బెయిల్ మీద ఉండడం, దీని మీద ఎంక్వైరీ జరుగుతుంది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కానీ, అమరావతి రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి వివరాలు కానీ, సో చాలా రకాలైనటువంటి ఇన్వాల్వ్ ఉన్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో రాజకీయ చైతన్యవంతులు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి దురహంకారాలు, కుంభకోణాలు, అక్రమాలపైన ఖచ్చితమైనటువంటి ప్లానింగ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలను చైతన్యవంతం చేయడానికి ఖచ్చితంగా ఒక అడుగు ముందుకుంటుంది. చారి గారి కోరిక మేరకు ఇంకొక 2 అడుగులు ముందుకు వేయడానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది. రైట్ అండి. నెక్స్ట్ కాలర్ లండన్ నుంచి విష్ణుప్రియ గారు లైన్లో ఉన్నారు. విష్ణుప్రియ గారు మాట్లాడండి. హలో నమస్కారం అండి. మా అన్నయ్యకి ఎలా ఉందండి? తెలుగు ప్రజలందరూ ఆందోళన కింద ఉన్నారండి. మా అన్నయ్యకి ఎలా ఉంది, మా జగన్ మావయ్యకి ఎలా ఉందని మేనకోడళ్ళు అందరూ టెన్షన్లో ఉన్నారు. అలాగే సీఎం జగన్ అన్నయ్య పరిపాలన చాలా బాగుందండి. అలాగే 100% కాకపోయినా 200% ఇప్పుడు జగన్ గారి నాయకత్వం మళ్ళీ వస్తుంది ఇప్పుడు. అలాగే జగన్ గారికి నాగార్జున గారు, నిన్న విజయవాడలో జగన్ మీద దాడి జరిగిన తరువాత ఇవాళ గాజువాకలో చంద్రబాబు మీద కొంతమంది ఆగంతకులు రాళ్లు వేశారు. అలాగే ఎన్నికల ప్రచారం కోసం హెలికాప్టర్లో గుంటూరు జిల్లాలో ఉన్న తెనాలికి చేరుకున్న పవన్ కళ్యాణ్ పై కూడా గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరాడు. చంద్రబాబు పవన్ పై రాళ్ల దాడిలో ఎవరికి దెబ్బలు తగలకపోయినప్పటికీ కూడా జగన్ పై రాళ్ల దాడి జరిగిన వెంటనే చంద్రబాబు పవన్ పై రాళ్ల దాడులు జరగడాన్ని మనం ఏ విధంగా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది? ప్రతిభా గారు, ఇందాక నేను చెబుతున్నట్లు ఏదన్నా ఒక సంఘటనని పలుచన చేయాలని లేదా ప్రజా బాహుల్యంలో జరుగుతున్నటువంటి ప్రచారాన్ని చులకన చేయాలనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి చీప్ ట్రిక్స్ అవి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా
ఎవరిని భౌతిక దాడులకి ఉసుగొల్పాలనేటువంటి ప్రయత్నాలు చేయాల. పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారిని గడిచిన 5 ఏళ్లుగా ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డి గారి పైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పైన తమ స్థాయికి మించి, తమ పరిధికి మించి, తన శక్తికి మించి ఎన్నో రకాలైనటువంటి చీపు విమర్శలు కూడా చేశారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అయితే ఒక వీధి రౌడీలాగా బిహేవ్ చేసినట్టు, తెలుగు సినిమాలో ఒక పర్వర్టెడ్ జోకర్ బిహేవ్ చేసినట్టు, రా తన్నుకుందాం, చూసుకుందాం, హాకీ స్టిక్కులు తెచ్చుకుందాం, నువ్వెంత నేనెంత అదప్పాలని తొక్కేస్తా అని ఎన్నో రకాల విమర్శలు చేసినప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంయమనం పాటించారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడి జరిగింది మన కళ్ళకి కనపడుతూ వీడియో ప్రూఫ్లు, ఆడియో ప్రూఫ్లతో సహా అన్ని రకాలైనటువంటి మీడియా ఛానళ్ళ లైవ్ టెలికాస్ట్లో జరిగింది. చాలామంది అక్కడ ఉన్నటువంటి అభిమానులు, ప్రజలు కూడా వీడియో కెమెరాలో బంధించడం జరిగింది. ఎప్పుడైనా సరే ఒకరిపైన దాడి జరిగినప్పుడు వారు మనకు తెలిసినా తెలియకపోయినా, వారికి మనకు మిత్రులైనా శత్రువులైనా వారిని అయ్యో పాపం అంటాం. ఇది మానవత్వానికి సంబంధించిన విషయం. అలాంటి దెబ్బ జరిగితే జరగకుండా ఉండాల్సిందని అనుకుంటాం. ఇది అందరికీ సంబంధించినటువంటి సంస్కారం, సభ్యతకి సంబంధించిన విషయం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడి జరిగిన తర్వాత అయ్యో పాపం అన్నంత వరకు ఓకే, కానీ జగన్మోహన్ రెడ్డి గారే తనకు తాను ఇది చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక కమల్ హాసను, జగన్మోహన్ రెడ్డి గారు ఒక డ్రామా వేస్తున్నారు. తనే కావాలని గురి చూపించుకొని తన మీదకు రాయి విసిరేసుకున్నాడు. ఇటువంటి బి గ్రేడ్ విమర్శలు పవన్ కళ్యాణ్ చేశారు. ఇక్కడ జనాల్లో వాళ్ళు చులకనయ్యారు. ఇప్పుడు కొత్తగా ఇంకొకటి చంద్రబాబు నాయుడు మీద, పవన్ కళ్యాణ్ మీద, ఇద్దరి మీద రాళ్ళేసి చూసావా మా మీద కూడా రాళ్ళేశారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి ఒక సంఘటనని, ఒక ఘటనని దాన్ని తక్కువ చేద్దాం, చులకన చేద్దాం అనేటువంటి ప్రయత్నం, పలుచన చేద్దాం అనే ప్రయత్నమే. దాంతోపాటు పవన్ కళ్యాణ్ మీద దాడి చేసినటువంటి వ్యక్తిని అప్పటికప్పుడే పోలీసులు అరెస్ట్ చేసి అతన్ని పెట్టుకుంటే మేము ఎక్కడా రాయేయలేదండి. ఈ జరిగినటువంటి విషయం, అక్కడ ఉన్నటువంటి స్థానికుల యొక్క విషయాలు, వాటన్నిటి సాక్ష్యాధారాలన్నీ ప్రవర్తించి అతను ఎటువంటి రాయి వేయలేదు, ఇది కేవలం ఆరోపణ మాత్రమే అని కొట్టేయడం జరిగింది. ఇవన్నీ చీప్ రకాల విషయాలు. ఆ రోజు చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడుతూ, చూడు చీకట్లో ఆయన మీద గులకరా వేస్తే ఇంత గోల్ చేస్తారు, నా మీద ఇప్పుడు ఫ్లడ్ లైట్లు వెళ్తుర్రోనే రాయి వేశారు. రాయి వేసిందో ఎవడో తెలియదు, తగిలిందో లేదో తెలియదు, ఈయన దాకా వచ్చిందో లేదో తెలియదు. ఇటువంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయడం, ఇదంతా 1983 రాజకీయాలు, అప్డేటెడ్ రాజకీయాలు లేవు. ఇంకా ఈనాడు టైం రాజకీయాలు చేస్తున్నారు. ఇది ఇంటర్నెట్ టైం రాజకీయం. అందరూ అప్గ్రేడ్ అయ్యారు, అందరికీ తెలివితేటలు ఉన్నాయి, అందరూ రాజకీయ చైతన్యవంతులు అయ్యారు. కాబట్టి చంద్రబాబు నాయుడు చేసేటువంటి ఈ చీప్ ట్రిక్స్, మా మీద కూడా రాళ్ళు పడ్డాయి, మమ్మల్ని కూడా తిడుతున్నారని ఏదో జరిగినటువంటి సంఘటనని పలుచన చేయాలా, తక్కువ చేయాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి మాటలు విశ్వసించేటువంటి వ్యక్తులు, ప్రజలు ఎవరు లేరనేది మాత్రం మీకు మరొకసారి తెలియజేస్తున్నా. స్వాగతం. నాగార్జున గారు, ఘటన జరిగిన సమయంలో పవర్ కట్ కి సంబంధించి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుతున్నారు. అంటే సేఫ్టీ కోసమే విద్యుత్ శాఖ అధికారులకి పవర్ కట్ చేయాలని ముందుగానే ఆదేశాలు ఇచ్చారా, లేక కావాలని పవర్ కట్ అయింది? ఆ సమయంలో మీ దగ్గర ఉన్న ఇన్పుట్ ఏంటి? సరే, ఒక్కటండి, ప్రధానంగా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ముఖ్యమంత్రి గారి యొక్క బస్సు యాత్ర జరుగుతున్నప్పుడు స్థానికంగా ఉన్నటువంటి అంచనాల మేరకు, స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు వాటి మేరకు, అప్పుడున్నటువంటి సెక్యూరిటీ వింగ్కి సంబంధించి కానీ, అక్కడ ఉన్నటువంటి లా ఆర్డర్కి సంబంధించిన విషయాలు కానీ వారు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. సో అక్కడే రైతులకు అక్కడ ఉన్నటువంటి ఈ కరెంటు మీటర్ని, లేకపోతే అక్కడ ఉన్నటువంటి కరెంట్ని తొలగించాలని స్థానికంగా లా అండ్ ఆర్డర్ వాళ్ళు ఏదైనా ఎలక్ట్రిసిటీకి చెప్పారా లేదా ఏ లైన్లో కొనసాగించమన్నారు, ఏ లైన్లో కొనసాగించలేదు, లేకపోతే ఏదైనా ఈ పర్యటనలో భాగంగా ఎక్కడైనా సడన్గా ఎక్కడైనా షార్ట్ సర్క్యూట్ అయ్యి అకారణంగా ఇక్కడ కరెంటు పోయిందా, దీని మీద ఒక సీరియస్ ఎంక్వైరీ జరగాలి. ఎక్కడి నుంచి దేనికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఇటువంటి సంఘటన పునరావృతం అవ్వడానికి జరిగినటువంటి సంఘటనని ఒకదానికి బేరీజు వేసుకొని వెళ్లాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. దీని మీద జరుగుతున్నటువంటి ఎంక్వైరీ మీద ఖచ్చితంగా నాకు తెలిసి రేపొద్దునో ఎప్పుడో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఖచ్చితంగా ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్తే కానీ దాని మీద ఒక పాజిటివ్ మైండ్ సెట్ తో ఎగ్జాక్ట్ ఒక ఇష్యూస్ తో ఏం జరిగింది ఏంటి అనేది అంటే నాగార్జున గారు ఈ పాటికి ఒక క్లారిటీ అయితే దాని మీద వచ్చి ఉండాలి కదా. ఒక సీఎం మీద ఇలాంటి దాడి జరిగినప్పుడు ఇలాంటి చిన్న విషయాలన్నీ కూడా ఈ పాటికి ఒక క్లారిటీ వచ్చేసి ఉండాలి కదా. అదేండి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నేతృత్వంలో ఒక ఎంక్వైరీ కమిషన్ జరుగుతుంది. వారు ఎలక్షన్ కమిషన్కి నివేదిక గురి చేస్తారు. ఇప్పుడు ఫస్ట్ ఇన్ఫర్మేషన్గా ఒక రిపోర్ట్ అనేది ఇచ్చారు అనేది న్యూస్ వస్తుంది, ఆర్టికల్. దాని తరువాత ఏం జరుగుతుంది,
మీడియాకు కానీ లేకపోతే మాకు కానీ ఏ విధంగా ముందుకు చెప్తారు? భద్రతా వైఫల్యాల గురించి జరుగుతున్నటువంటిది ఒక హై పవర్ కమిటీ ఒక రివ్యూ జరిగింది. రేపు జరిగిపోయేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏమేమి ల్యాబ్స్ ఏమున్నాయి, వాటన్నిటిని ఎలా కంట్రోల్ చేసుకొని ముందుకి తర్వాత బస్ యాత్రలో ఏం జరగాలనేది జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఒక బెటర్ అవుట్పుట్ అఫీషియల్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి అయితే మనం చెప్పగలుగుతాం. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇన్పుట్ వస్తుంది. వీటన్నిటిని కోయిన్సిడెన్స్ చేసుకొని సరిగ్గా ఒక ఇన్ఫర్మేషన్ అథారిటీతో ఎవరో ఒకరు చెబితే బాగుంటుంది. ఎలక్ట్రిసిటీ వాళ్ళు మాకు ఎవరు సమాచారం ఇచ్చారని, పోలీసులు ఇచ్చేటువంటి సమాచారం కానీ ఇవన్నీ జరిగిన తర్వాత ముఖ్యమంత్రి గారికి భద్రతకు సంబంధించిన ఇష్యూ కాబట్టి 1-2 బేరీజు వేసుకొని డిపార్ట్మెంట్లు అంతా కొలైడ్ అయ్యి ఒక నిర్ణయం ఎప్పుడు చెప్తారు దానికి సమాచారాన్ని, అది మేము కూడా దానికోసం వెయిట్ చేస్తున్నాం. వెయిట్ చేసి దాని దగ్గరకు వచ్చినటువంటి సమాచారం వచ్చిన తర్వాత మళ్ళీ మేము ముందుకు వస్తాం. అయితే నాగార్జున గారు, ఇక్కడ చాలా మంది రేస్ చేస్తున్న క్వశ్చన్ ఏంటంటే, ఒక రాయి లేదా ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఎంతో బలంగా వేగంగా వచ్చి సీఎం జగన్ ని కంటి పైభాగంలో కొట్టింది, ఓకే, అక్కడతో అది పడిపోవాలి కదా, పక్కనే ఉన్న వెల్లంపల్లి గారికి కూడా అదే వేగంతో వెళ్ళి రాసుకుంటూ వెళ్ళిపోవడం అనేది అసలు నమ్మశక్యంగా అనిపించట్లేదు అని చాలా మంది ఈ సందర్భంగా మాట్లాడుతున్నారు. సో ఇక్కడ మనం ఒక రాయి తగిలింది అనుకోవాలా, 2 రాళ్ళు తగిలాయనుకోవాలా? మీకున్న సమాచారం ప్రకారం ఎలా సాధ్యం అది? కాదండి, ఇప్పుడు వీళ్ళందరికీ ఇటువంటి అంటే ఇటువంటి ప్రశ్నలు, ఇటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ మనకు బయట చెప్పే వాళ్ళకి నిజంగా మెడ మీద తలకాయ ఉందో, తలకాయలో కాస్తంత గుజ్జుందో లేదో అనేది అర్థం అవ్వట్లేదండి. దాంతోపాటు సహజంగా ఎవరికన్నా బుర్ర లేకుండా వాగుతున్నారు అనుకోవచ్చు, కానీ వీళ్ళకి మనసు లేకుండా, హృదయం లేకుండా కూడా వాగుతున్నారు అనుకోవచ్చు. అక్కడ మనకు క్లియర్గా మీరు టీవీ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి విజువల్స్ని మీరు గమనించండి. ఒక వేగంగా ఒక ఆబ్జెక్టు జగన్మోహన్ రెడ్డి గారి కనుబొమ్మల పైన తగులుతూ, జగన్మోహన్ రెడ్డి గారి తగిలి పక్కనే ఉన్నటువంటి మాజీ మంత్రి, ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థి, సెంట్రల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వెల్లంపల్లి గారికి తగిలింది. తగిలితే ఈ రాయి ఏ మోషన్లో వచ్చింది, దీని యొక్క ఈక్లిబ్రియం ఎంత, దీనికి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు హిట్ చేసినప్పుడు దానికి ఉన్నటువంటి వెలాసిటీ ఎంత, తగిలిన తర్వాత ఎంత యాంగిల్లో అది డైవర్ట్ అయ్యి వెల్లంపల్లికి తగిలింది, దీని మీద ఒక పెద్ద ఫిజిక్స్, క్వాంటము ఇవన్నీ తీసుకొని వచ్చి దీనికి జరుగుతున్నటువంటి సంఘటనని పక్కదారి పట్టించాలని, దీని మీద అనుమానాలు రేకెత్తించాలని, దీనికి సంబంధించిన వ్యవహారాలన్నింటినీ పక్కదారి పట్టించాలని కొంతమంది మేధావులు, అతిగా ఆలోచించే వాళ్ళు వారికి ఉన్నటువంటి నోటి విరోచనాల్ని ముఖ్యమంత్రి గారి సంఘటనకి దాని మీద అప్లై చేస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నప్పుడు తిరుపతి అలిపరి దగ్గర బాంబు పేలింది. బాంబు పేలితే అందరూ అయ్యో పాపం ఎట్లా జరిగింది, ముఖ్యమంత్రి గారి మీద జరిగినటువంటి దాడి రాష్ట్ర ప్రజల మీద జరిగిన దాడిగా అభివర్ణించారే కానీ ఎవరు పెట్టారు బాంబు, ఎంత లావైనటువంటి బాంబు పెట్టారు, దాని కెపాసిటీ ఎంత, కింద గుంత తీసి పెట్టారా లేకపోతే మామూలుగానే పెట్టారా, ఎగిరిన తర్వాత చంద్రబాబు నాయుడుకు ఉండెగిరాడా లేకుండా ఎగిరాడా, ఎన్ని కిలోమీటర్లు ఎగిరాడు, ఆ బాంబుకి అంత కిలోమీటర్లు ఎగరకూడదు కదా, అన్ని మీటర్లు ఎగర, ఇటువంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడిగేవాడిని మనిషి అనాలా లేకపోతే పశువు అనాలా అనేది ఎవరికి వారి విఘ్నతకు వదిలేస్తున్నాం. ఆడ మనకు కనపడుతుంది ఈయనకి ఆయన్ని టార్గెటెడ్గా జరుగుతున్నటువంటి టార్గెట్ చేసుకొని ఎయిర్ గన్ పేల్చారో లేకపోతే క్యాట్ బాల్తో కొట్టారో ఒక ఆబ్జెక్ట్ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి తగులుతుంది. ఆయన తన ముఖిత హస్తాలతో ప్రజలకు అభివాదం చేస్తూ సడన్గా పక్కకు జరగడం, అది ఆయనకి హిట్ అయ్యి పక్కనేటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి తగలడం, ఇది మన కళ్ళ ముందు కనపడుతున్న వాస్తవం. దీన్ని కూడా మసిపూసి మారేడికాయ చేయాలని కొంతమంది సుడో మేధావులు, కొంతమంది ఎల్లో ప్రవచనకర్తలు కావాలని దీన్ని ఉద్దేశపూర్వకంగా దీన్ని మసిపూసి మారేడికాయ చేయాలని ఇటువంటి వ్యాఖ్యానాలు చేస్తున్నప్పుడు ఒక కుటుంబ సభ్యుడిగా లేకపోతే ఒక అధినాయకుడిగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన మీద జరిగినటువంటి దాడిని మేమందరం మా కడుపు రగిలిపోతూ, మా గుండెలకి బాధ కలుగుతూ, మా హృదయాలని ద్రవించిపోయేటువంటి సంఘటనని చులకన చేసి చిలువలు పలువలు చేసేటువంటి అటువంటి స్థాయి తక్కువ వాళ్ళ విమర్శలకు ఇంతకు మించి సమాధానం చెప్పలేమండి. రైట్ అండి, నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు మహేష్ గారు, కాలిఫోర్నియా నుంచి. మహేష్ గారు మాట్లాడండి. నమస్తే అండి. ఒక 2-3 క్వశ్చన్స్ ఉన్నాయండి. ముఖ్యంగా ఇలాంటి ఇది దుశ్చర్య అండి, ఇది భద్రతా వైఫల్యంగా అనుకుంటున్నాను. ఏంటంటే ముఖ్యంగా ఈ 4.5 years లో
జగనన్న నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోవడం వల్ల నిరుద్యోగులు ఏమైనా బాధపడి చేశారా, లేకపోతే డిఎస్సి లేదు కదా, మెగా డిఎస్సి ఇవ్వలేదు దాని వల్ల చేశారా, లేకపోతే వివేకానంద రెడ్డి అభిమానులు కూడా చేసే అవకాశం ఉందండి. ఎందుకంటే గుడ్డలతోని నెత్తిమించి నరికి చంపారు కదా, కాబట్టి వివేకానంద రెడ్డి అభిమానులు కూడా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రీతిలో కూడా దర్యాప్తు జరిగితే బాగుంటది. ఇంకోటి జస్ట్ నిన్ననే తెలిసింది, విజయమ్మ గారు కూడా అమెరికా వెళ్ళిపోయారని తెలిసింది. కాబట్టి చాలా సంతోషం అండి, ఎందుకంటే ఆమె ఉంటే ఆమెకు కూడా బాత్రూమ్ లో బాబాయ్ పరిస్థితి వచ్చేదేమో అని రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి మరి షర్మిల గారు, సునీత గారు, షర్మిల రెడ్డి గారు వీళ్ళందరూ, విజయమ్మ గారు, ఎందుకంటే ఎన్నికలు వస్తే భయపడుతున్నారు ఏ సంఘటన జరుగుతుందో మన జగనన్న దెబ్బకి. కాబట్టి పదవి కోసం ఈసారి ఏం చేస్తాడో, ఎవరిని లేపేస్తాడో అని మరి భయపడుతూ విజయమ్మ గారైతే అమెరికా వెళ్ళిపోయి బతికిపోయారు. మరి ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి వీళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుందేమో. దాని గురించి మీరేమంటారు? కాలిఫోర్నియా నుంచి ఫోన్ చేసినటువంటి మేధావి మహేష్ గారికి నిజంగా గొప్పగా మాట్లాడారు. నిజమేనండి, మీరు కొన్ని మాటలు చేశారు, బాగానే ఉంది. నిజమే, తిరుపతి రైల్వే స్టేషన్లో జేబులు కొట్టుకునేటువంటి బ్రోకర్ లాంటి చంద్రబాబు నాయుడు గారి అనుంగ శిష్యుడిగా మీరు మాట్లాడుతున్నారు. కాబట్టి మహేష్, మీరు ఇటువంటి మాటలు మాట్లాడడం పెద్దగా గొప్పగా ఏమి అనిపించట్లా. ఎందుకంటే 2019 జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లతో మా కులమే అధికారంలో ఉండాలి, మా ప్రాంతమే అభివృద్ధి చెందాలి, మా వర్గమే బడుగు బలహీన వర్గాల జాతుల మీద అధికారం చలాయించాలి అనేటువంటి చంద్రబాబు నాయుడు గారిని, వాడి చెంచాలైనటువంటి మహేష్ లాంటి వాళ్ళని 151 మంది ఈడ గెలిపించి మిమ్మల్ని అందరినీ ఓడించి మీ కంచుకోటలు బద్దలు కొట్టించినప్పుడు మీలాంటి కులహంకారాలు, కుల మేధావులు వాళ్ళందరి మనసులు నొచ్చుకోవడం న్యాయమైనటువంటి సందర్భమే. కాబట్టి అలానే అనుకోవచ్చు. నిజమే, మహేష్ అనేటువంటి వ్యక్తులు 1995లో ఎన్టీ రామారావు లాంటి వ్యక్తి పిల్లనిచ్చిన మామని అత్యంత ఘోరాతి ఘోరంగా చెప్పులతో ఈడ్చి కొట్టి, ఎన్టీఆర్కి నైతిక విలువలు లేవు, అతనికి నైతిక విలువలు శూన్యం అని చెప్పి అతని భార్యకి అతని కూతుర్లకి అక్రమ సంబంధాలు అంటగట్టి వైస్రాయ్ హోటల్లో ఎమ్మెల్యేలని పశువుల్లా బేరం చేసినటువంటి చంద్రబాబు నాయుడు అనుంగ శిష్యుడైనటువంటి మహేష్ లాంటి స్థాయి ఉన్న వాళ్ళకి ఇటువంటి విషయాల కంటే గొప్పగా రావు. డిఎస్సి 3 సార్లు డిఎస్సి పెట్టి దాదాపుగా 12,000 మందికి ఉద్యోగాలు ఇచ్చి 53,680 మంది వైద్య రంగంలో జగన్మోహన్ రెడ్డి గారు వారికి జీతాలు ఇస్తూ వారికి ఉద్యోగాలు ఇచ్చి 2,30,000 మంది ఉద్యోగాల్ని ఒకే ఒక్క నోటిఫికేషన్తో గ్రామ సచివాలు నిర్వహించి 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసి 10,353 ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేసి 12,000 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి 15,000 గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి 9 హార్బర్లు కట్టి 4 ఫిషింగ్ లైన్ సెంటర్లు ఏర్పాటు చేసి 3 పోర్ట్లు కట్టి 2 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్కి ప్రారంభాలు చేస్తూ 53,703 విద్యా సంస్థల్ని 17,588 కోట్ల రూపాయలతో నిర్మింపజేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆధునిక భారతదేశ చరిత్రలో నూతన శకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఆవిష్కరిస్తుంటే కులహంకారంతో, కుల జాడ్యంతో, కుల పిచ్చితో, కుల బదంతో మహేష్ లాంటి వాళ్ళు ఇటువంటి వ్యాఖ్యానాలు చేయడం గొప్పదేమి కాదు. కాలిఫోర్నియాకి వెళ్ళినా కూడా కుల కుంపటి, కుల వాసన, కుల జాడ్యము రాని వాళ్ళకి అధికారమే పరమావిధిగా భావించి చదువుకున్నటువంటి విజ్ఞానులుగా ఉండే వాళ్ళతో ఉంచి దాంతోపాటు సుడో మేధావుల్లాగా ఒకవేళ కల్పిత కథల్ని, కల్పిత వాక్యాలని నోట్లోకి తీసుకొని చదువుకున్న వాడికంటే బయట తిరిగేటువంటి బజారు మనిషి మేలు అని మహేష్ లాంటి వ్యక్తులు వస్తే నిజంగా మా అందరికీ అర్థమవుతుంది. కాబట్టి మహేష్ గారు మీరేమీ బాధపడకండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిమిషం మహేష్ గారు మీరు లాంటి వాళ్ళు బాధపడకండి. మీలాంటి సుడో భావజాలం ఉన్న వాళ్ళకు, మీలాగా కులహంకారం, కుల జాడ్యం, కుల మదం ఉన్న వాళ్ళకు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు మే 13వ తేదీన సరైనటువంటి సమాధానం చెబుతారు. ఎవరెవరికి అమిలాకి వెళ్ళారు, ఎవరెవరి తమ్ముడిని కాళ్ళకి సంఖ్యలేసి కట్టారు, ఎవరెవరి కూతుర్లు పిన్నులు విదేశాలకు పారిపోయారు, ఎవరెవరికి సంబంధించి అన్ని రకాల సదుపాయాలు కల్పినారో, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో జరిగినటువంటి వ్యవహారాలు ఏందో, నారా కుటుంబంలో జరిగినటువంటి రాసలేందో, జయప్రదంగా మీరు తీసుకొచ్చినటువంటి కోర్టు కేసులేందో
మాట్లాడడానికి వినపడడానికి నువ్వు కాలిఫోర్నియాలో ఉన్నావేమో, కంకిపాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్న 3వ శ్రేణి నాయకుడు కూడా నీలాంటి కులపిచ్చి కులహంగారం ఉన్న వాళ్ళకి సమాధానం చెప్తారు. కాబట్టి మహేష్ కాలిఫోర్నియాలో ఉండి చిన్న చిన్న క్యారమ్స్ ఆడుకుంటూ చిన్న చిన్న క్యాబేజీలు తింటూ ఉండు, కానీ ఫోన్లు చేసి ఎటువంటి నీ నోటి విరోచనాలు మా ముందు కానీ ప్రవర్తిస్తే కాలిఫోర్నియాలో కూడా సమాధానం చెప్పడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సిద్ధంగానే ఉంటారు. కాబట్టి మహేష్ చాలా జాగ్రత్త, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిది. ఇది పబ్లిక్ ప్లాట్ఫామ్, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కాదు, లేకపోతే నీ కాలిఫోర్నియాలో చేసేటువంటి నీ కుల మీటింగ్ కాదనేది ఒకసారి అర్థం చేసుకుంటే మంచిదని మహేష్ నీకు మరొకసారి సెలవు ఇస్తున్నా. రైట్, రాజేష్ గారు మీ ప్రశ్న అడగండి. నాగార్జున గారు నమస్తే అండి. సార్ ఇప్పుడు అంటే ఈ ఇష్యూ ఎలా జరిగిందో ఎవరికి ఒక క్లారిటీ లేదు. బట్ ఒక మానవత్వ దృక్పథంతో మోడీ దగ్గర నుంచి వేరే వాళ్ళందరూ సంతాపం తెలిపారండి. తొందరగా రికవర్ అవ్వాలని కనుక్కున్నారు. ఈవెన్ చంద్రబాబు నాయుడు వాళ్ళ పేజెస్ లో ఏం చేసినా సరే ఆయన మెయిన్ పేజ్ లో ఆయన బాగుపడాలని మాత్రమే చేశాడు. కానీ పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి ఒక ఉన్మాదిలాగా మాట్లాడుతున్నాడండి. సో మీకేం చెప్తున్నానంటే, నేను అదే కోడి కత్తితో పొడవటానికి నేను రెడీ అండి పవన్ కళ్యాణ్కి. ఆయన రెడీనా పొడిపించుకోవడానికి, లేదంటే రాయిసడానికి నేను రెడీ, ఆయన రెడీనా ఇసిరించుకోవడానికి. ఇది ఒకటండి. ఈ రోజు మీరు మాట్లాడుతున్న ఈ అగ్రెసివ్నెస్ ముందే ఉండుంటే ఈ పరిస్థితి వైఎస్ఆర్సీపీకి లేదా జగన్కి వచ్చి ఉండేది కాదండి. ముందు నుంచి మీరు ఎందుకు ఈ అగ్రెసివ్నెస్ మిస్ అయ్యారు? ఎప్పుడు మీదకి వచ్చిన తర్వాతనే తీసుకుంటారా? 3వ ప్రశ్న అండి, మహేష్ లాంటి వాళ్ళే కాదండి ఇప్పుడు మాట్లాడింది, ఇంకో ఇద్దరు మీకు కాల్ చేస్తారండి. శ్రీధర్ రెడ్డి అలియా శ్రీధర్ చౌదరి, మాధవి అని ఒక ఇద్దరు పనికిమాలిన టీడీపీ వాళ్ళు ఉన్నారండి, ఇక్కడే యుఎస్ లో కూర్చున్నారు. వాళ్ళు మీకు కాల్ చేస్తారు, ప్రతి దాంట్లోని కాల్ చేస్తారు. నాగార్జున గారు, రాజేష్ గారు అడిగిన క్వశ్చన్స్ నోట్ చేసుకున్నారా? నోట్ చేసుకున్నామండి సార్. రాజేష్ గారికి కానీ లేకపోతే అంతకు ముందు ఉన్నటువంటి మహేష్ గారు కానీ, మీరందరూ ఎక్కడి నుంచో ఎక్కడో భారతదేశ ఖండాంతరాలు దాటి సప్త సముద్రాలు దాటి ఒక ప్రాంతంలో ఉండి అయినా తెలుగు ప్రజలు తెలుగు రాష్ట్రాలు జరుగుతున్నటువంటి రాజకీయ సామాజిక పరిస్థితులను అంచనా వేసుకొని మీరు ఉండడం నిజంగా శుభసూచకమే. కానీ ఎంతవరకు ఏంటి, ఒక విఘ్నులుగా ఉండి మేధావులుగా ఉండి ఒక స్థాయి ఉన్నత విద్యను అభ్యసించి 10 మంది ఐబర్డ్గా ఒక స్టేట్ని ఒక డెవలప్మెంట్ని చూసేవాళ్ళు కొంత పరిణితి ప్రదర్శించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు 2019 మే 30న ప్రమాణ స్వీకారం చేశారు. ఐ అపీలింగ్ టు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా, ఎవరైనా తెలుగుదేశం పార్టీలోనే ఉంటే చూడండి, ఒక విద్య, వైద్యం, ఆరోగ్యం, రవాణా ఏదైనా ఒక బేసిక్ ఎలిమెంట్గా ఈ ప్రజలకి ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి సరైనటువంటి ఇష్యూస్. ఈరోజు మీరు ఆలోచించండి, విద్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. 53,000 పాఠశాలకు ఒక 17,380 కోట్ల రూపాయలు పెట్టి నాడు నేడు మీద డెవలప్ అయినాయా అవలేదా? దీనికి సంబంధించి మీరు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డేటా చూడండి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి సర్వేలెన్స్ చూడండి, నీతి ఆయోగ్ రిపోర్ట్ చూడండి, వాస్తవా కాదా గమనించండి. దాంతోపాటు సెకండ్, ఉద్యోగాలకు సంబంధించి పార్లమెంటులో ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఒకసారి చూడండి. చంద్రబాబు నాయుడు గారి టైంలో 34,000 ప్రభుత్వ ఉద్యోగాలు వస్తే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ కానీ లేకపోతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ లేకపోతే నేరుగా ఇచ్చినటువంటి గ్రామ సచివాలయ ఉద్యోగులు ఏంది, గ్రూప్ 1 ఏంది, హెల్త్కి సంబంధించిన విషయాలు కానీ సుమారుగా 5,73,000 ఉద్యోగాలు వచ్చినాయి. దీంతోపాటు ఒకసారి చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి 50 కిలోమీటర్లకి ఒక పోర్ట్ ఉంటుంది, లేకపోతే ఒక 50 కిలోమీటర్లకు ఒక ఫిష్ లైనింగ్ సెంటర్ ఉంటుంది, ఒక 50 కిలోమీటర్లకి ఒక ఫిషింగ్ హార్బర్ ఉంటుంది, 10 ఫిషింగ్ హార్బర్లు జరుగుతున్నాయి, 9 ఫిష్ లైనింగ్ సెంటర్ల నిర్మాణం జరుగుతుంది, 3 పోర్ట్లు జరుగుతున్నాయి. సుమారుగా 16,000 కోట్ల రూపాయలతో ఫిషింగ్ హార్బర్ తీర ప్రాంతంలో డెవలప్మెంట్ జరుగుతుంది. దాంతోపాటు ఇండస్ట్రీకి సంబంధించి 3 నోడ్స్ ఉన్నాయి. బెంగళూరు హైదరాబాద్ నోడ్ ఒకటి ఉంది, చెన్నై విశాఖపట్నం ఒక రోడ్డు ఉంది, తర్వాత విశాఖపట్నం టు బెంగళూరు ఒక నోడ్ ఉంది. 3 ఇండస్ట్రియల్ క్యారిడార్స్ నోడ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ ముందుకు జరుగుతున్నాయి. ఈ రాష్ట్రంలో గతంలో అప్పులు తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు 22.5% పర్ ఇయర్, జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 12.31% మాత్రమే అప్పులు తీసుకున్నారు. ఇట్లా ఏ కేటగిరీలకైనా సరే విద్య, వైద్యం, ఆరోగ్యం, రవాణా
దీనికి సంబంధించినటువంటి ఏ విషయంలో అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎక్కడుంది, ఇప్పుడు ఎలా ఉంది, ఇవి కాకుండా ఏ ఏ రంగాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ప్రభుత్వం వెనుకబడి ఉంది, ఏ ఏ రంగాల్లో ముందుకుంది, మీరు ఎక్కడో విదేశాల్లో ఉన్నారు, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఏమైనా చేయూతనందించాలి, లేకపోతే సలహాలు ఇవ్వాలి, సూచనలు ఇవ్వాలి, వివిధ రంగాల్లో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి అంశాలను బేరీజు వేసుకొని నీతి ఆయోగ్ రిపోర్ట్స్ని చదువుకొని, లేకపోతే సోషల్ ఎకనామిక్ సర్వీస్ రిపోర్ట్స్ చదువుకొని, పార్లమెంట్లో పెట్టేటువంటి బడ్జెట్స్ రిపోర్ట్స్ చదువుకొని, అసెంబ్లీలో ఇచ్చేటువంటి మిగతా రకాలైనటువంటి అన్ని రకాలైనటువంటి కాగ్ రిపోర్ట్స్ ఇవన్నీ చదువుకొని మీరు ఒక క్రియాశీలకమైనటువంటి ఇన్పుట్స్ రాష్ట్ర ప్రభుత్వాలకి ఇస్తే మేము ఇంకా ఆనందపడతాం. కానీ ఇంకా ఎల్లో మీడియాలో రాసినటువంటి వాక్యాలు, ఈనాడు ఆంధ్రజ్యోతిలో రాసినటువంటి ఆ బాత్రూమ్ కథనాలు, వీటన్నిటినీ మీ మైండ్ నిండా నింపుకొని చాలా సుదీర్ఘమైనటువంటి లక్ష్యాలతో విడిపోయిన తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూస్తున్నటువంటి దృఢ సంకల్పంతో సాగుతున్నటువంటి ఈ ప్రయాణంలో మీ పాత్ర కూడా ఉండాలి. కానీ ఇటువంటి చిన్నటువంటి నింపుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతికి నిరోధకులుగా మారుతున్నటువంటి వారి ట్రాప్లో మీరు పడద్దని మరొకసారి కూడా ఇస్తున్నా. ఇదే రాజేష్ గారు అడిగారు, అగ్రెసివ్నెస్ అనేది మీకు మీ సమాధానంలో కనబడుతున్నాయి, ముందెందుకు కనబడట్లేదంటే ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ, ఈ పార్టీ కానీ, ఈ ప్రభుత్వం కానీ గతంలో ఒక 14 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేశారు. దీంట్లో ప్రజల్ని కొన్ని విషయాల్లో మైపర్పు గురి చేశారు. ప్రజలకి కొన్ని సమస్యలు తెలియకుండా, కొన్ని విధానాలు అర్థం కాకుండా, కొన్ని నినాదాలని తెలియజేయకుండా ఉంది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అగ్రెసివ్నెస్ అనేది విద్య, వైద్యం, ఉపాధి, యువత, రంగాలు, చేయూత ఇటువంటి ఇష్యూలో అగ్రెసివ్గానే పనిచేసాం. మా పనితీరులోనే అగ్రెసివ్నెస్ కనపడుతుంది. మాట తీరు అనేది ఎన్నికల క్షేత్రంలో, ఎన్నికల సంగ్రామంలోకి వచ్చిన తర్వాత అగ్రెసివ్ కనపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇంకొంత ముందుకు తీసుకోవడానికి, సమర్థవంతమైనటువంటి నాయకత్వంలో ముందుకు తీసుకురావడానికి, దార్శనీయమైనటువంటి కోణంలో ముందుకు వెళ్ళడానికి ఐక్యరాజ్య సమితి కానీ, భారతదేశ ప్రభుత్వం కానీ తీసుకొస్తున్నటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గ్రోత్ SDG లక్ష్యాలకి అనుగుణంగా ముందుకు వెళ్ళడానికి, సమకాలీన భారతదేశ రాష్ట్ర రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతి మెరుగైనటువంటి స్టెప్కి, ముందుకు వెళుతున్నటువంటి ప్రతి అడుగుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు ఎన్ఆర్ఐలందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రైట్ అండి. నెక్స్ట్ కాలర్ డల్లాస్ నుంచి మొహమ్మద్ రఫీ గారు వీడియో కాల్లో రెడీగా ఉన్నారండి. మొహమ్మద్ గారు మాట్లాడండి. నమస్తే సార్, థ్యాంక్ యూ వారధి TV9 గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు. సో నాగార్జున గారు, నాకు ఒక 2 విషయాల్లో క్లారిటీ కావాలండి. ఫస్ట్ విషయం ఏమంటే, మనకు ప్రత్యేక హోదా, పోలవరం సంబంధించినటువంటి నిధులు, తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, ఈ 3 గురించి ఇంకా రాబోయే వైసీపీ మేనిఫెస్టోలో ప్రత్యేకంగా ఏమైనా ప్రస్తావిస్తారా, లేకపోతే గతంలో ఒక 5 సంవత్సరాలు చేసినటువంటి ప్రయత్నాలే మళ్ళా కొనసాగిస్తాము అని చెప్పబోతున్నారా? అదొక విషయము. రెండో విషయం ఏమంటే, గత 5 ఏళ్లలో మన వైసీపీ ప్రభుత్వము బీజేపీకి పార్లమెంట్ లెవెల్లో చాలా సపోర్ట్ చేసింది అన్ని విషయాల్లో కూడా. ఎందుకంటే మన రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా వాళ్ళు అంశాల వారీగా మద్దతు ఇస్తుపోయారు. కానీ మైనారిటీలో ఒక అభద్రతా భావం ఏమంటే, యూనిఫామ్ సివిల్ కోడ్ అది ఒక మెయిన్ క్రైటీరియాగా ఉంది. సో దానికి సంబంధించినటువంటి ఒకసారి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్తో మన సంప్రదింపులు ఎలా ఉండబోతున్నాయి, మైనారిటీలకు మీరు ఇచ్చే భరోసా ఏముంటుంది? రెండేనండి, గురించి కొంచెం క్లారిటీ కావాలండి. రైట్ నాగార్జున గారు. ఓకే మహమ్మద్ గారు, మీరు అడిగినటువంటి 2 క్వశ్చన్లకి సమాధానం చెప్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగుల సంఖ్య 3,97,128. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 6,38,087 ఉద్యోగాలు ఇచ్చారు. దీంట్లో కూడా సబ్ కేటగిరీస్ మీకు చెప్తా ఉన్నాండి. ఇందులో పర్మనెంట్ ఉద్యోగుల సంఖ్య 2,21,003, కాంట్రాక్ట్ ఉద్యోగులు 43,923, అవుట్సోర్సింగ్ ఇతర ఉద్యోగాలు 3,73,121. ఈ 3 కేటగిరీస్ని కల్పిస్తే 6,38,087 ప్రభుత్వ ఉద్యోగాల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రిక్రూట్ చేసింది. దీంతో పాటు మరొక
గ్రూప్ 1 నోటిఫికేషన్, గ్రూప్ 2 నోటిఫికేషన్ కూడా జరిగింది. ప్రిలిమ్స్ అయిపోయింది. ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి ఫలితాలు వచ్చినాయి. తర్వాత మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండవ మెయిన్స్ ఎగ్జామ్స్ కూడా జరుగుతుంది. దీంతోపాటు మీకు డిపార్ట్మెంట్ వైజ్గా అగ్రికల్చర్ సహకారం రెగ్యులర్గా ఎన్ని వచ్చినాయి, తర్వాత పశుసంవర్ధక ఎన్ని వచ్చినాయి, బీసీ సంక్షేమం ఎన్ని వచ్చింది, సివిల్ సప్లై వచ్చింది, దాంట్లో సబ్ కేటగిరీలుగా ఉద్యోగాలు ఎన్ని వచ్చినాయి అనేది కూడా మీకు చెప్తాం. దాంతోపాటు కేంద్ర గణాంకాలకు సంబంధించి వారు పార్లమెంట్లో ఇచ్చినటువంటి లెక్క ప్రకారం సుమారు 16,78,000 ఉద్యోగాలు ప్రైవేటు రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాంట్లో వచ్చింది అని చెప్పి రాజ్యసభలో ఉపాధి కల్పన శాఖ మంత్రి డిసెంబర్ 21, 2023 తేదీన తెలుగుదేశం పార్టీ వారు ఇచ్చినటువంటి ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దీంతోపాటు మీరు యూనిఫామ్ సివిల్ కోడ్కి సంబంధించి కొన్ని అభ్యంతరాలు ఉన్నాయన్నారు. మహమ్మద్ గారు మీకు మరొకసారి చెబుతా వినండి. భారతీయ జనతా పార్టీ ప్రాతినిధ్యం చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు పెట్టినటువంటి అన్ని బిల్లులకి మద్దతు ఇవ్వాల. ఏదైనా ఒక లోకల్ పార్టీకి లేదా ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్టీకి నేషనల్ లెవెల్ ఇంట్రెస్ట్కి సంబంధించినటువంటి అన్ని రకాలటువంటి సంగతుల్లో సమస్యించి ఆమోదయోగ్యమైనటువంటి వాటికే బిల్లు చేసింది. కానీ యూసీసీకి కానీ లేకపోతే మిగతా ఇష్యూలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి మద్దతు తెలపలా. ఇదే విషయాన్ని మొన్న ఒక ప్రైవేటు మీడియా ఛానల్ ఇండియా టుడే కాంక్లేవ్లో అమిత్ షా గారు కూడా అదే చెప్పారు. కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఏ విషయంలో అన్ని రకాలైనటువంటి మద్దతు లేదు, నేషనల్ ఇంట్రెస్ట్కి సంబంధించి మద్దతు ఉంది. దాంతోపాటు యూనిఫామ్ సివిల్ కోడ్కి సంబంధించి ముస్లింలలోనే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి హిందువుల్లో కానీ క్రిస్టియన్స్లో కానీ ఎన్నో రకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం మత పెద్దలు, క్రిస్టియన్ మత పెద్దలు, హిందూ మత పెద్దలు అందరితో కూర్చొని ఒక రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసుకొని మరీ కూడా యూనిఫామ్ సివిల్ కోడ్లో అంటే పర్సనల్ లాకు సంబంధించినటువంటి ఏ చట్టాల్లో మార్పులు చేర్పులు తీసుకురావాలన్నా దాంట్లో ప్రభుత్వాలు నేరుగా ఇన్వాల్వ్ కాకుండా దానికి సంబంధించినటువంటి పర్సనల్ లా బోర్డులు అంటే ముస్లిం లా బోర్డులు కానీ లేకపోతే మిగతా వారికి సంబంధించినటువంటి మతానికి సంబంధించిన బోర్డుల ద్వారానే ఏదైనా ఒక రీఫార్మ్స్ జరగాలంటే జరగాలే. కానీ కేంద్ర ప్రభుత్వమే నేరుగా వ్యక్తిగత విషయాల్లో యూనిఫామ్ సివిల్ కోడ్ విషయంలో ఇన్వాల్వ్ అవ్వడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు తెలపదు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అదే చెబుతున్నారు, ఇప్పుడు మేము ఇట్లానే చెబుతున్నాం. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ రావాల్సినటువంటి విభజన చట్ట హామీలు షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో ఉన్నటువంటి సంస్థల విభజన, రావాల్సినటువంటి ప్రత్యేక హోదా, ఇప్పుడు జరుగుతున్నటువంటి వైశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన ఇష్యూలో కూడా నేను TV9 వారధి వేదికగా నేను చెప్పడం కాదు, విశాఖపట్నానికి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తే మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పైగా భారతదేశం మొత్తం చూస్తుండగానే జగన్మోహన్ రెడ్డి గారు వేదిక మీదగా ఉండి భారతీయ జనతా పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది రాజకీయానికి మించినటువంటి సంబంధం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య ఉన్నటువంటి సంబంధం మాత్రమే. మాకు రాష్ట్ర ప్రయోజనాలు తప్పితే మిగతా ఏ రకమైన ప్రయోజనాల్లో కూడా భారతీయ జనతా పార్టీకి మాకు ఎటువంటి సంబంధం లేదు. ప్రత్యేక హోదా, విభజన చట్ట హామీలు, మాకు రావాల్సినటువంటి వెనకబడి జిల్లాలకు సంబంధించినటువంటి స్పెషల్ ప్యాకేజు, దాంతోపాటు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ఎన్నోసార్లు మీ దృష్టికి మా సమస్యలు తీసుకొచ్చాం. కొన్ని వాటిల్లో మెరుగైనటువంటి నిర్ణయాలు జరిగినా కొన్ని వాటిల్లో ఇంకా సరైనటువంటి స్పందన మీ నుంచి రాలేదు. కాబట్టి అన్ని రకాలైనటువంటి మెరుగైన స్పందన మీ నుంచి రావాలని నరేంద్ర మోడీ గారి సమక్షంలో తెలుగు ప్రజలందరూ చూస్తున్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఈరోజు మహమ్మద్ గారు మీరు అడగాల్సిన ప్రశ్న ఎవరిని అడగాలంటే తెలుగుదేశం పార్టీని, జనసేన పార్టీని ఇద్దరిని భారతీయ జనతా పార్టీతో కలిసి ఎన్నికల్లో ఓట్లు అడుగుతున్నప్పుడు అడగాలి. ప్రత్యేక హోదా రావాల్సిందేంది, దీనికి రావాల్సిందేంది. మరొకటి కూడా మీకు చెప్తున్నాం, ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి అన్ని రాజ్యాంగ సభ వేదికల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతెత్తింది. ముఖ్యమంత్రుల సమావేశంలో గొంతింది. సదరన్ స్టేట్స్ ముఖ్యమంత్రుల సమావేశంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ఇప్పటిదాకా 5 ఏళ్లలో జరిగినటువంటి
ప్రతి సర్వసభ్య సమావేశంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నాయకుడు విజయసాయిరెడ్డి గారు మాట్లాడారు. దాంతోపాటు రాజ్యసభలో ప్రైవేటు బిల్లు పెట్టారు. దీంతోపాటు ఎన్నో రకాలైనటువంటి విషయంలో మార్గాని భరత్ కానీ, వైఎస్ అవినాష్ రెడ్డి గారు కానీ, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి మిగతా పార్టీలో మారేటువంటి వారి చేత కూడా ప్రత్యేక హోదా రావాల్సినటువంటి అంశాల మీద లోక్సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గలమెత్తారు. కాబట్టి ఖచ్చితంగా ఒక పొలిటికల్ మోటో ప్రకారం రాజకీయ చైతన్యంతో పాటు పొలిటికల్ ప్రెజర్ ఉన్న రోజే కేంద్ర ప్రభుత్వం మనకు ప్రత్యేక హోదా ఇస్తుంది. కాబట్టి ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయం కాదు, ఇది ఆరంభమైనటువంటి ఉద్యమం. ఈ ఉద్యమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించే వరకు ముందుకు తీసుకువెళ్తుందని మరొకసారి వారధి వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా మీకు తెలియజేస్తున్నాను. రైట్ అండి, థ్యాంక్ యూ నాగార్జున గారు వారధి కార్యక్రమానికి వచ్చినందుకు. ఇది వాటి వారధి ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి TV9.